హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇది పార్ట్ 2 అన్నమాట. మల్లన్న ఎల్లమ్మ బోనాలు పార్ట్ 1 చూసిన వాళ్ళకి ఈ పార్ట్ 2 గురించి మంచిగా అర్థమవుతుంది అన్నమాట. అందరికీ తెలిసే ఉంటుంది అన్నమాట. అంటే ఈ ప్రాసెస్ అంతా చూసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది ఇది ఏంటి అని చెప్పేసి. మనం యాస్టీజ్ మ్యారేజ్ ఎట్లా చేసుకుంటామో మనకి ఎట్లా చేస్తారో దేవుళ్ళకి కూడా అంతే చేస్తారనమాట ఇక్కడ. సో అదే చేస్తారు, మైలగోళ్ళు తీయడానికి ఈ ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేస్తారు అనమాట. నేనైతే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం ఇంత క్లియర్గా చూడడం అనమాట. పార్ట్ 1లోనే పోస్ట్ చేయొచ్చు కానీ చాలా లెంత్ ఎక్కువైపోతుంది, అంతసేపు అసలు ఎవరు చూస్తారు, అంత ఓపిక ఎందుకులే అని చెప్పి దీన్ని పార్ట్ 2గా కన్వర్ట్ చేసిన అనమాట. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ ప్రాసెస్ అంతా ఏంటి ఎట్లా చేస్తారు. చూడని వాళ్ళకి ఇది కొత్తగానే అనిపిస్తుంది అనమాట. నిజంగా దగ్గరుండి చూస్తుంటే అసలు నైట్ అంతా నిద్రపోలే అనమాట. ఆ సౌండ్, ఆ వైబు అసలు మామూలుగా లేదు. అట్లా కాసేపు పడుకోవడం, కాసేపు లేవడం, చూడడం. కానీ వాళ్ళు స్టోరీ చెప్తుంటే బాబా అసలు ఆ వైబే వేరు. అసలు అది అక్కడ ఉండి చూసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మీరు ఒకటి గమనించిరా, ఇంతకుముందు మా అన్న గజ్జ చూపింది అనమాట పైన. సో అది పార్ట్ 1లో గజ్జలు కడుతున్నారు ఎందుకు ఏంటి అనేది చెప్తా అని చెప్పిన కదా, ఇది దానికోసమే అనమాట. వాళ్ళు ఆ స్టోరీ చెప్తుంటే అక్కడ గజ్జలు గట్టిగా ఊపుతారనమాట. అక్కడ పైన కట్టారు కదా, మళ్ళీ చూడండి వాళ్ళు. ఇంకా చూసేయండి, స్టోరీ ఉందాం. దేవుడు మల్లన్న ఆకార పిండమైన ఎండి కన్ను గుడి కన్ను పౌడి కన్ను నొట్ట చిత్ర కన్ను లోకమెల్ల కత్త బహుమాయలు గల్లవాడు రారాజు మల్లయ్యో రమ రామ 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 దగ్గర నాయన ఎండికొండ పౌడికొండ ఏలేటువంటి వాడు లోకాల శంకరుడు గరుల కంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యాది నందుడు పులిచేరు మంబరధరుడు గరిచరు మంబరధరుడైన ఎండి కొండ లోపల కొలువైనటువంటి లోకాల శంకరుడికి ఏనాడు మళ్ళీ అవుతున్నాయి అబ్బబ్బబ్బ నా కొడుకు రారాజు మల్లయ్య పెళ్లి గాని బాలుడు పెత్తనమ్మయ్య వట్ట లగ్గం గాని బాలుడు రాశి కొలవటనాని గాని బాలుడు పెత్తనమ్మయ్య రాజు లగ్గం గాని బాలుడు రాజు కొలవరాట. లగ్గం గాని బాలుడు ఎవరన్నా రాజు కొలితే పుట్టికి ఏం బరకత్ తక్కువ అంటారాట. ఈ వేరు లోపల నా కొడుకు రారాజు మల్లయ్యకు పెళ్లిల మీద ప్రేమలు పొందియాల, మగువల మీద మనసు పొందియాల, కాంతల మీద కాయుష్ పొందియాల నాని రెండు గండవేరి పక్షులను తయారు చేసుకున్నాడు శంకరుడునేమో. గొరడు బండారు చేత పట్టిండు, గొరడు విభూతి చేత పట్టిండు, పుట్టు పుట్టుమని వాక్యం వరకేడు వరకల్లా రెండు గండవేరి పక్షులు ఏనాడు పుడుతున్నాయో. అబ్బబ్బ పక్షులాల ఇక్కడికి దగ్గర అటువంటి శ్రీశైల పర్వతాలు మీరు వాళ్ళ నా కొడుకు రారాజు మల్లయ్యకు పెళ్లిల మీద ప్రేమలు వందియాలని మాట లోకాల శంకరుడు వలకంగానే పక్షులు ఏమంట ఉన్నాయో. రేప రేప పక్షులు రెక్కలన్న
పక్షులు రెప్పలన్నా కొట్టేరా అంతరాన పక్షులు ఆటలాడా వచ్చేరా పక్షులు అల్లాడవట్టేరా చెప్పల్లా పక్షులు తెలియాడుతున్నాయి పక్షులు తెలియాడుతున్నాయి అమ్మ పుల్ల పక్షులు మైలి ఆటలాడేరా పక్షులు మర్యాదాలనే అంతరాన పక్షులు ఆటలాడుతున్నాయి పక్షులు అల్లాడుతున్నాయి గగనాల మీదారా పక్షులన్నా వెళ్ళేరా ఇక్కడికి దగ్గర ఆయన తిరిగేర పర్వతాల మీదికి పక్షులు చేరబోతున్నాయో అటువంటి రారాజు మల్లయ్యను కల్లవార చూస్తున్నాయి ఇక బగబగ ఏనాడు నమ్ముతున్నాయో రారాజు మల్లయ్య కల్లవార చూస్తున్నాడు గుండెలకు వెళ్ళుమంటున్నాయి కార్యాలు గల్లుమంటున్నాయి నల్ల గుండె వలిగి 4 భాగాలు ఏనాడు అవుతున్నాడో అబ్బబ్బ పక్షులారా మీరు ఎందుకు నవ్వుతున్నారనగానే గా పక్షులు పోయి పెళ్లి కాని మరుడు పట్టణమ్మ జయరాజు లగ్గం కాని మరుడు రాశి పర్వరాలని పెళ్లి కాని మరుడు పర్వతాల మీదికి వచ్చే పర్వతాలు భయ పర్వతాలు అయితే అని సమాన వరకటి వరకల్లా రారాజు మల్లయ్య అప్పుడు ఆలోచన పరుడయ్యాను అవ దేవుని ఆచరణ మంగళ దూపం పట్టుకొని ఈ 1,00,000 ఉంది బండ తీసుకుపోయి మంగళతో పట్టుకోరు దూపాలతో పట్టుకోరి బియ్యం 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 అక్షతల బియ్యం తీసుకో మనకు మైలకులు తీసిన తర్వాత దాని చుట్టూ తిరుగుతాం కదా అదే అన్నమాట ఈ ప్రాసెస్. అసలు నాకు కూడా తెలీదు, ఏదో తెలిసినంత చెప్తున్నాను అన్నమాట. తోడి ప్రార్థన చేసేటి వాళ్ళు గుళ్ళున్న దేవత దేవుడా అల్లయ్య వల్లయ్యో నువ్వు చెల్లించేది మా తల్లి కానమ్మా నువ్వు ఇనుగోలే రాజులేదు కానమ్మా కొడుకు తిన్నాడు కానమ్మా మంచి కానమ్మా ఆడబిడ్డ కాదు కానమ్మా
విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయత్ సర్వ విఘ్నోపశాంతవే ఏకదంతం మహారుణ్యం సప్తకాంతం సంభవించును దీపంగల్ల వింట్ల దాపుగా శ్రీలక్ష్మిధరని విచ్చునుడి నడవేని పల్లవ పాని వాణి వచింపవే జ్ఞానానందమయం దేవం శంకర గుర్తువై భగవతి పార్వతి అశ్లేష జాడ్యాప కుంకుమాంతాకుల చేష్ట తదేవ లగ్నం సుదినం తారాబలం చంద్రబలం విద్యాబలం మోక్షబలం సమస్తు సావదనం ఎల్లమ్మ మునిరాజు గట్నము జలబాజి గనికి మల్ల మేడలదేవి కొల్ల కేతమ గట్నము జలబాజి గనికి సమస్తు సావదనం శాతలయ్య వట్టిరి మల్లయ్య నీకు తలమాలవయ వట్టిరి శాతలయ్య వట్టిరి ఎల్లమ్మ నీకు తలమాలవయ వట్టిరి బ్రాహ్మణులు వంగ భట్రాజులు బహుళంగా తలతల బ్రాహ్మణేవో ఆచారవంతులంతా విన్నాయి టెంకమోలు విన్ను దాటిరాజులు వారు తమనాదీరులంతా శాతలయ్య వట్టిరి మాయల్లమ్మ కుమురాజు కూతలమరాలు వయావట్టిరి విష్ణువార్య లక్ష్మీదేవి బ్రహ్మవార్య శారదమ్మ విష్ణువార్య లక్ష్మీదేవి బ్రహ్మవార్య శారదమ్మ శివువార్య పార్వతమ్మ రమణవార్య సీతాదేవి కమలవార్య రాజు ఐదుగురు ముత్తైదులంతా ఆచారవంతులంతా సంపన్న కులమంతా శాతలయ్య వట్టిరి మామల్లయ్య కుమరం మాకు కేతం మాకు అయ్యో మొక్కిన భక్తులు దత్తమన్నాము అయ్యో పువ్వులు బండారి దత్తమన్నాము రేగులగుండ మల్లన్న పేరు మీద ఎల్లమ్మ పేరు మీద వేసింది ఈ శ్యామల 11 రూపాయలు బహుమానం అన్నవా ఏమమ్మ ఎల్లమ్మ వేడుకోవమ్మ ఏమిన మల్లయ్య రాను నా తమ్మి పుట్ట పుట్టాలెల్లు వర పుట్టలెల్లో నీ పుట్ట తిరిగోల పుట్టి వ్యాపారు గట్టులెల్లు వర గట్టులెల్లో మహేందర్ రెడ్డి ఏజెండు రేగులగుండ ఎల్లమ్మ పేరు మీద మల్లన్న పేరు మీద 11 రూపాయలు బహుమానం అన్నవా దేవుడు అరామ దశముదు పాక అరామ తోల మల్లన్న అరామ తోడయుండాలి అరామ ధరల మల్లన్న అరామ దాపై ఉండాలి అక్కడ ముందలకు కట్టిన దారాన్ని అక్కడ పందిరికి కడుతురు అన్నమాట. చూడండి అసలు ఆ కథ వింటుంటే ఎంత వైబ్ ఉందో, అసలు చాలా బాగుంది. ఎంత అక్కడ పోసిన బియ్యాన్ని తర్వాత వండుకొని తింటారన్నమాట. మనకు పెళ్ళైన తర్వాత ఒడిబియ్యం పోసిన తర్వాత వాటిని వండుకొని తింటామో సేమ్ అదే ప్రాసెస్లో నెక్స్ట్ డే వీటిని వంట చేసుకొని తింటారన్నమాట. తమలపాకులు గౌరమ్మ చేయాలి. నువ్వే రావాలి కానీ ఇక మేము అందరూ వస్తారు ఆడికి. అబ్బాయిలు వేసి ఇట్లా పైసలకు అయితే వస్తావు కానీ ఇక కంకణాలకు రావు. పిరమైతామని అదే అనగా 20 ఇస్తాం కానీ ఇడికే రావాలి. 5 కిలోలు ఉల్లిగడ్డ 100 రూపాయలకు 5 కిలోలు. ఎన్ని కంకణాలు కడితే అన్ని పదులు వస్తాయి. ఆ పిల్లని బాగా కట్టు, 2 కట్టు. ఈతో సర్వం దొంగతాడు.
కక్కన కుడిసేది ఒక కుడి సత్యనారాయణ చేతి ఉంది. ఎడమ చేతి మళ్ళీ ఏదో ఉంది కుడి చేతికి ఇంకా తూపార్తికి పెట్టావా అందులో పొగ ఇక్కడ ఉన్నది పలక తీసుకురాదా నువ్వు ఆ పొగ సాల్ సాల్ ఇక్కడ కూర్చో ఇట్లా బాగా పోగేది అదేంటిది మళ్ళా హలో నేరడల్లా హలో నేరడల్లా హలో నేరడి అది నేరాడి హలో నేరడల్లో హలో నేరడల్లో హలో నేరడల్లా హలో నేరడల్లా సలడి జనులు జగులు మోట హలో నేరడల్లో హలో నేరడల్లో హలో నేరడల్లా సలడి జనులు జగులు మోట హలో నేరడల్లో హలో నేరడల్లా హలో నేరడల్లా దబదెల కోయి పొంగేరా హలో నేరడల్లో హలో నేరడల్లో హలో నేరడల్లా దబదెల కోయి పొంగేరా హలో నేరడల్లో హలో నేరడల్లా హలో నేరడల్లా మై ధర్మన ఏమే వారు హలో నేరడల్లో హలో నేరడల్లో హలో నేరడల్లో కొడగొట్టారు హలో నేరడల్లో హలో నేరడల్లా హలో నేరడల్లా మై ధర్మన ఏమే వారు హలో నేరడల్లో హలో నేరడల్లో హలో నేరడల్లో మై ధర్మన ఏమే వారు హలో నేరడల్లో హలో నేరడల్లా హలో నేరడల్లా ఒడలిల్లు వాయ వల్లు తోటాకు హలో నేరడల్లో హలో నేరడల్లో ఒడలిల్లు వాయ వల్లు తోటాకు హలో నేరడల్లో హలో నేరడల్లా హలో నేరడల్లా పదిలిల్లు వాయ వల్లు తోటాకు హలో నేరడల్లో హలో నేరడల్లో హలో నేరడల్లా పదిలిల్లు వాయ వల్లు తోటాకు హలో నేరడల్లో హలో నేరడల్లా హలో నేరడల్లా వెడిలిల్లు వాయ వల్లు తోటాకు హలో నేరడల్లో హలో నేరడల్లో హలో నేరడల్లా హలో నేరడల్లా కదిలిల్లు వాయ కదిలిల్లు తోటాకు హలో నేరడల్లో హలో నేరడల్లో హలో నేరడల్లా కదిలిల్లు వాయ కదిలిల్లు తోటాకు హలో నేరడల్లో హలో నేరడల్లా హలో నేరడల్లా పదిలిల్లు బస్వా బరకతి రానో ఈరానో బరకతి రానో ఈరానో ఈరానో బరకతి ఒకటో ఈరానో ఈరానో బరకతి రానో ఈరానో ఒగ్గోలం ఒగ్గోలం ఒడ్డోలా అయ్యా ఒగ్గోలం ఒగ్గోలం గాడ బండ చెవులు బాగానే పని చెప్తున్నట్లయింది. మేము అది పరారు కూడా పెట్టుకుంటున్నాము ఆ, పాయకాన కట్టుకుంటున్నాము ఆ, దానికి బండ కొట్టాలి అత్తవా బండ కొట్టాలనా? ఆ. అయితే మేము ఒగ్గోలం గాని ఒగ్గోల్లా మేము ఒగ్గోలం గాని నీకు బండ కావాలంటే ఒకవేళ మేము బండ కొట్టాం ఒగ్గోలమే ఆ. కానీ బండ కావాలంటే ఇక బాత్రూమ్ కో ఈ పరారు కోడకో దానికి దీనికి కొట్టామయ్యా. ఆ. కొడితే నీ గోయి కొడతామయ్యా. ఏ నాకు గోరి కాదు మా నాయన చిన్నయ్య ఆ, ఆ. చిన్న పడకు. ఆ, సరే, ఇప్పుడు ఇద్దరు కాదు ముగ్గురు కలిపి కొడతామయ్యా. కొడతాం. నాది నిమ్మ విధి నిమ్మ విధి విద్యామ్మ తల్లి విద్యామ్మ నీ మెడలోన నాది నిమ్మ విద్యామ్మ తల్లి విద్యామ్మ దాదు నిమ్మ చెట్టు కింద విద్యామ్మ తల్లి విద్యామ్మ ఈ బాలుడోగ వీర సోమ విద్యామ్మ తల్లి విద్యామ్మ ముడరాని మందాదును వడ్డి
కమ్మల ఇల్లు ఉండేనే లక్ష్మమ్మ కమ్మరాది ఇల్లు ఉండేనే లక్ష్మమ్మ. ఇందాది తండ్రి ముద్దులింగమ్మ జంగమయ్య ముద్దులింగమ్మ జంగమయ్య. దానికి రొయ్యలు పరకలు అనుకుంటే అత్తలో పందిరో మేము పచ్చని పందిరి శివదోరణాలు వేసుకొని ఒక్క పొద్దు ఉన్నాం. నోట్లో మంచినీళ్ళు పోయకుండా ఒక్క పొద్దు ఉన్నాం. అంటింట్లో అరటి పళ్ళు పెట్టుకొని తాపుకొని నిజంగా ఈ స్టోరీ చాలా బాగా చెప్పారు. అసలే నాకు నలుగురు వెళ్ళాలి నాకు అనిపించింది కామెడీ అంటే ఎంటర్టైన్ కోసము అంటే ఎవరికి బోర్ కొట్టకుండా నిద్ర రాకుండా ఎందుకంటే నైట్ టైం కదా అసలు నిద్ర రాకుండా స్టోరీని ఇంకా ఇంట్రెస్ట్ కోసం మధ్య మధ్యలో అట్లా జోక్స్ కూడా వేసారనమాట. నలుగురు పెళ్ళాలకు బిజినెస్ అప్పేపిన పెద్దది కలెక్టర్ కన్నా పెద్దది సర్పంచ్ సాబ్ కన్నా పెద్దది సాఫ్ట్వేర్ కన్నా పెద్దది ఎమ్మెల్యే కన్నా పెద్దది ఎంపీ కన్నా పెద్దది. ఏం చేస్తారు నా పెద్ద పెళ్ళాం అది మొత్తం మొర్ర పుట్టినట్టు ప్లాస్టిక్ బలం మొత్తం నా పిల్ల రెండో పెళ్ళామా పొద్దుగాలు వేసుకొని ఎక్సెల్ వేసుకొని కుడికలకు చక్కెరకి సరికి అట్లా కాదు చెప్పేదాకి అరే నా పెళ్ళాం చక్కెర అంటున్నావా వీళ్ళు లేకపోతే వీళ్ళు చక్కెర కొంటారు ఈ మదనలు చక్కెర కొంటారు నా పెళ్ళం ఇచ్చిపోతుంది. రేపు పొద్దుగాల నేను వేడి ఇడికేది రేపు పొద్దుగాల అన్న పిల్ల వస్తుంది. అరే గట్లే ఉన్నాయి పతల పతల అదే ఇగో నా పెళ్ళ నెలకోసం వస్తుంది కవితక్క దగ్గర వస్తుంది ఇచ్చుకోరు ఇచ్చుకొని పోతుంది. అరే మళ్ళీ పోజావ పండుగ వరకు అది లేకపోతే కొట్టాలనుకుంటారా కొట్లే మొత్తం వేయించిపోయి. అరే అయితే కానీ ఉన్న కాడికి ఇస్తుంది ఒక అండ ఇచ్చిపోమరా అన్నం పోయేది పోయేది అయ్యా మరి లాస్ట్ పెళ్ళాంరా నాలుగో పెళ్ళాం ఏ చెప్తున్నట్టు ఆ చిన్న జర చిత్రాకి నీ లెక్క చెప్తినది అటు ఒక డేరా కట్టుకొని దాన్ని నీడ కింద కూర్చుంది 100 రూపాయలకు అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ 4 కిలోల వాళ్ళ పెళ్ళాం గడ్డలు పిలం ఉన్నాయి. నీ పెళ్ళాం గడ్డలు పిలం కదా. అరే నాకు నా నలుగురు పిల్లలు అయిపోయారా నేనే చెప్తాను అంటున్నా. అరే నువ్వేం చెప్తావా? నేనా రేణు మదన్న నేను సోపతి కేసీఆర్ గుల్లతోటి రాత్రి 10 పొద్దుగా 10 కోతా ఇప్పుడు 10 అయిందా దిగుతా పొద్దుగాల 10 నుంచి రాత్రి 10 దిగుతావా? అరే కేసీఆర్ కూడా అంటే ఎక్కడ? కేసీఆర్ కూడా అంటే వైట్ ఎల్లమ్మ అక్కడ సోపతి మదన్న నేను అక్కడ సోపతి అంతేనా? అరే అయ్యా సూట్ ఏర్పడకుండా నేను చెప్పేది నేను ఒకవేళ నాకు ఎక్కువ అయింది అనుకో నా నలుగురు వెళ్ళాను మనిషికో దిక్కు ఎత్తుకొని వస్తాను. అందుకే మళ్ళీ ఒక్కడే నలుగురు పిల్లలు మంచిగా ఎత్తుకుంటారు కానీ మన పుష్కర ఓ పిల్ల ఇటు ఓ పిల్ల ఆడుకోతే ఓ పిల్ల వాళ్ళకే అవసరం కాదా నేను అందుకే అందరూ ఒక దిక్కే పోతారా? మరి సరే గాని ఏడ తింటావురా? నేనా మనిషికో గుడిసి ఉంటది మనిషికో తింటా అంతేనా? మరి ఎవరు పెట్టకపోతే అన్నయ్య పెడతా కోసేరాను మాయమ్మ నీకు సేరాను ఎల్లమ్మ నీకు సేరాను మాయమ్మ నీకు సేరాను ఎమ్రాడ పచ్చి కొండగట్టు అంజన్న నీకు సేరాను మాయమ్మ నీకు సేరాను నాపల్లి నరసింహ యాది నరసింహ నల్గొండ నరసింహ సుఖపురం నరసింహ నీకు సేరాను మాయమ్మ నీకు సేరాను తిరుపతి ఎంకన విజయవాడ దుర్గ బొంబాయి భద్రకాళి నీకు సేరాను మాయమ్మ నీకు సేరాను సందిగున్న సారగమ్మ గల్ల మైసమ్మ చినిగాల మైసమ్మ దుగుతున్న దుర్గమ్మ నల్ల ఓషమ్మ నీకు సేరాను మాయమ్మ నీకు సేరాను ఎవరావే పొద్దుగాల పూజ కట్టుకొచ్చేస్తున్న కామెలు మొక్కినోళ్ళే తల్లి మొక్కినోళ్ళే తల్లి ఊవట్లు ఉల్లిగడ్డట్లు నోట్ల తెలంగాణ పెట్టుకున్నావు ఏంది ఎవరావే పోషమకేమన్నా సక్కడి కొడుక సన్నపరేక పెట్టిన లేదా తల్లి బోనాలు చేసినవా తల్లి ఎవరావే నీ చేతుల అన్నము చాలా ఉన్నది నూరేళ్ళ హౌస్ ఉన్నది నూరెళ్ళ ముత్తైతే ఉన్నది ఒకటంతా 16 కూడా పడుతుంది కదా తల్లి ఇది మాత్రం పడుతున్నావు అంటున్నావా తల్లి
పడుతున్నామా ఎవరావే అవ్వ ఎల్ల పండుగ మల్ల పండుగ ఎన్నెలకోసారి చేసుకునే తల్లి ఆపద మొక్కకి ఎలా తల్లి ఎన్నెలకోసారి చేసుకునే తల్లి 5 ఏళ్ళ అడి పోతుంది కదా తల్లి అడి పోతుంది కదా తల్లి అంత తల్లి ఎల్లమ్మ మళ్ళా చూస్తున్నారు కదా తల్లి నీ వాంటని కాలు మొక్తా ఓ ఎరకలవా అందరిని మంచిగా చూసుకుంటే పాడి పంట పిల్ల జల్ల అరకది వరకది అన్ని మంచిగా చూసుకొని అరకాలకు ములనాడ కూడా చూసుకుంటే 6 నెలలకు ఒకసారి అమ్మా ఎరకలమ్మ మెస్తది 6 నెలల కోసం అయితే ఎన్నో ఉంటది మాకు ఆ పక్క పండు రూమ్ మాకి ఫ్రీ ఆఫర్ ఇచ్చేసినాము మాకు ఆ రూమ్ ఇప్పుడు 5 ఏళ్ళ కానీ ఇప్పుడు 3 ఏళ్ళకి ఎవరావయ్యవ్వ మా ఇంట రాజ దొంగ దొంగ ఎక్కడ దొంగ వచ్చే ఎక్కడ సురుబాక వచ్చే ఎల్లరమ తల్లి ఇయో గడ్డా పుల్లు లక్కాకులు దుర్గమ్మ నల్లవోషమ్మ అగో ఎర్రవోషమ్మ ఎట్ల పట్టే చూస్తల్లి ఎట్ల పట్టే చూస్తల్లి గడ్డా పుల్లు అంటే మొగోళ్ళుగా తల్లి లక్కాకులు అంటే ఆడలుగా తల్లి ఎవరావయ్యవ్వ ఎల్లా పండుగ మల్ల పండుగ 5 ఏళ్ళకు 3 ఏళ్ళకు చేసుకున్నట్టు మేము చల్లబో మదన పోయి ఇవన్నీ ఏంటి చుట్టూ తిరుగుని చుట్టూ తిరుగుని ఎల్లవ తల్లి వాళ్ళని ఉంచుకున్నారు అనుకో గోకులు లేపుతుంది మీకే బాధ గోకులు లేపితే శనివారం నాడు అంగట్లో పోయి కొత్త ఇయ్యాల జల్లడి కొత్త జెండా కొనుకొచ్చుకుంటాం కళ్ళు మంచుకుంటాయి అంటే దేవునికి అడిగి ఉదయం కోణాలంటూరి ఇక్కడ చూడండి దేవుడి రూమ్లో గద్దె కట్టేసారు అంటే పుట్టమ్మను తీసుకొచ్చారు కదా దాంతోనే చూడండి అది ఎల్లమ్మాయి ఎంత బాగా గీసారు అసలు. ఫస్ట్ చూసిన వాళ్ళకి తెలుసు అనమాట అవి ఏవి లేకుండే ఇప్పుడు అన్నీ చేసేసారు అనమాట. ఇక్కడ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. అంటే ఎన్ని సంవత్సరాలకు వేసుకోవాలి దీని అనేది అక్కడ ఎప్పుడు వేసుకున్నారో ఆ డేట్ కూడా ఉంది అక్కడ పైన చూడండి, మంచి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇంకా పట్నాలు వేస్తున్నారు. Mira
దొంగల బంగారం ఇస్తాను మల్లయ్య మరచిన బండిల మధ్యాహ్నం ఉంటా అన్నవా దేవుడు పుణ్యశాలి ఆదిరెడ్డి కన్న కొడుకవ నీవు అవసరం అన్నవా దేవుడా కాపులా ఇళ్ళలో నీవు కన్న కొడుకు అన్నవా మల్లయ్యో మేలుకో మేలుకో మల్లయ్య ఈ నిమ్మతుల వర్ణ లోపల పై మేలుకో దేవుడా బండల కొట్టన్నవా దేవుడు నీ గుండముల స్థానాలు మల్లయ్యా నీ గుళ్ళె పూజలో మడుగుల్ల స్థానాలు నీకు మండి పైనపులైతే రావయ్యా అడుగో దండాలు ఆవిడ ముఖన్నవా దేవుడు లింగము నీవు ముల్లెవరు కడతావు పొడవంత లింగము నీవు పల్లెలు కడతా అన్నవా దేవుడా నిన్ను వలే రాజు నిద్ర మేలుకో మల్లయ్య కళ్యాణమే దేవుని పేరు మీద 101 రూపాయలు దింపే
అవి అక్షంతలు వేసిన వాళ్ళు బండారు వేసిన వాళ్ళు అందరూ మనిషికి 51 101 వేయాలి. ఇప్పుడు 101 దేవుని కళ్యాణం ఇప్పుడు 101 201 వేయాలి. మంచి పద్యం కాదు, అందరికీ సంతోషం చేయి. నేను 101 మంచిగా నువ్వు పాట నేను ఒక్కనే ఇస్తా. అందరు లేపుకొని పని చేయి శివరెడ్డి చెప్తాను. బిడ్డలు కొడుకు పరిగెత్తి ఎప్పటికి వాళ్ళు ఎచ్చాయి ఉండాలి. ఎల్లమ్మ మల్లికార్జున స్వామి సహకారం అయి ఉండాలి. అటువంటి చేయబోయే పని అందు చేసే పని అందు అటువంటి గోపాల్ రెడ్డి అరుణ అటువంటి కుటుంబ సభ్యులు ఏకాసులు అయ్యారు. అటువంటి 501 రూపాయలు దానం అన్నారు. నా గర్భవాసం అందు కొడుకులు కావాలి, బిడ్డలు కావాలని చెప్పి బాబా రేణుక ఎల్లమ్మ కొడుకులు అంటే బాబా మరే రేణుక ఎల్లమ్మ గర్భవాసం అందు కొడుకులు బిడ్డలు ఉందరా అని చెప్పి గాయక ముందు రాజు అటువంటి చూస్తూ ఉంటే నలుగురు కొడుకులు పుట్టేది ఉన్నది, ఒక ఆడపిల్ల పుట్టేది ఉన్నదని గాయమ్మ. నలుగురు కొడుకులు పుట్టేది ఉన్నది, ఒక ఆడపిల్ల ఇలగవరై పుట్టేది ఉన్నది. మరే కొడుకులు పుట్టినాక ఓ బాబా రేణుక ఎల్లమ్మ మరే పరశురాముడై పుట్టేది ఉన్నదమ్మా. ఆ యొక్క అటువంటి 5 దోశల రక్తం తాగినట్టు ఉంటే దానిపై రక్తం తాగుతూ ఉంటే దంపన్నై పుడతాడమ్మా. మరి సిల్లిపై రక్తం తాగుతూ నాదుడై పుడతాడు. మరి వారిపై రక్తం తాగుతుంటే పరశురాముడై పుట్టే ఉంటదమ్మా. పరశురాముడితో నీకు లేని బాధ రక్తమే ఓ బాబా ఎల్లమ్మ. మరి నా జాడ చెప్పమంటాడు, నన్ను చనిపోవడం జాడ చెప్పమంటాడు. మరి ఒకవేళ నువ్వు కనుకనేమి చెప్పకపోయినట్టు ఉంటే చేసుకున్న భార్య చేతులు కొట్టుకు కట్టుకున్న భార్య కాలేజీ తంటాడమ్మా. నన్ను చంపినోడు కనుకనేమి కార్తీక రాజు ఉన్నాడు. 24 ఏళ్ళ ఏళ్ళక ముందుకు అటువంటి నా జాడ గాని అటువంటి చంపిన జాడ చెప్పినట్టు ఉంటే కార్తీక రాజు వేడికి యుద్ధాన్ని కట్టబోతాడు. ఆ యుద్ధం లోపల మన కొడుకు మరణిస్తుండే ఎల్లమ్మ. 24 ఏళ్ళ తర్వాత చెప్పినట్టు ఉంటే అటువంటి నన్ను చంపినోడు కార్తీక రాజు సంపన్నం చేస్తాడు. 40 ఏళ్లకు మనకు 4000 చేస్తాడమ్మ మన కొడుకు అని చెప్పి అటువంటి అడుగుపడుకు రక్తం తాగుతుంటే అడవిల్ల ఇలాగ ఊరే పుట్టేది ఉంటదమ్మా. ముదిరాజు ఎప్పుడైతే పలికినాడో లోపల ఉన్న బాణం గుంజింది రేణుక. ఆ యొక్క 5 దోశల ఉత్తుకం ఎప్పుడైనా భజించినాడో లోపల అటువంటి ముదిరాజు వెలువెలు జీవితాలు పోతున్నాయిరా. రాజు మీద పడ్డది రేణుక ఎల్లమ్మ చెప్పు కలకల కందిరి పెట్టినది. సంస్కారాలు చేసినది. సమయంలో పలుకనేవి సంస్కారాలు చేసి బొక్కలు తీసింది రేణుక ఎల్లమ్మ. అదే చెట్టుకు అనతి కట్టు పట్టినది. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను.
ఇంకో లగ్గం చేసుకుని వస్తావా ఇస్తారా నీకు ఇయ్యరా? పో ఇయ్యరా ఎవరన్నా? వెళ్ళవయ్యా, వెళ్ళు. అంగడిలో కూర్చుంటాయి పో. రేపు దావతు రేపు ఎవరాగం మీద వాళ్ళే ఉంటారు కానీ వీళ్ళు అప్పుడే అత్త అయిపో అప్పుడే అత్త అయిపో. ఇప్పుడు ఒలిద్దరు నువ్వు పోయినా కానీ ఒలియరు. ఇప్పుడు మొత్తం కోసుడు పాలు ఎత్తురు 106 108. అరే బాబా వీళ్ళ నువ్వు చూసుకున్న మీద మాట్లాడుతున్నావమ్మా. తేడు తెస్తానన్నాడు రారాజు మల్లయ్య. రాజు మల్లయ్య అటువంటి ప్రభుత్వాలు దిగుతున్నాడైనా మనకి అందరి కడగా పోతే నా కడగ ఎవరి పల్లె అనుకున్నాడు. మండలి ఒకటి రారాజు మల్లయ్య ఒలి మీద కొడుకున్నాడు. కుడికాలి కుర్చీ వెనకాలి మండి మాయమవుతున్నది. మండి ఏళ్ళు మండి మాయమవుతున్నాయి. అయినా లెక్క దేవుడికి రూపం మొత్తం ఉన్నది. రూపం మీద రారాజు మల్లయ్య గుర్రలకి ఏ విధంగా వెళ్ళిపోతున్నాడు. అరే దేవరాజు మల్లన్న దేవుడు మల్లన్న దేవరాజు మల్లన్న దేవుడు మల్లన్న దేవరాజు మల్లన్న దేవుడు మల్లన్న దేవరాజు మల్లన్న దేవుడు మల్లన్న అరే రారాజు మల్లన్న అరే పిల్లవాడు దేవుడే తిరిగైనవాస పిల్లవాడు దేవుడే తిరిగైనవాస అగలి దేవుడు రామ రామ అగలి దేవుడు రామ రామ రారాజు మల్లయ్య వదవుడు రాజమందిరంలో ఇటు దేవుడు వదవుడు రావడినా. ఫైనల్గా ఇట్లా అయితే జరిగిందన్నమాట. నైట్ అంతా 1 డే మొత్తం ఫుడ్ ఏం చేస్తున్నావు సురేష్? ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నారు మా పెద్దమ్మ వాళ్ళు. నిజంగా అసలు పొప్పడి great పళ్ళు అసలు. పొప్పడికాయ అంటే చాలా మంది చేస్తూ ఉండొచ్చు, నాకైతే తెలీదు. నేను లైవ్ లో చూడడం ఫస్ట్ టైం. అందరికి అర్థమయ్యే ఉంటది, అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి చూడండి. ఆ భజన అదంతా ఎంత వైబ్ ఉంది అసలు. ఇంకా నెక్స్ట్ మేమైతే హైదరాబాద్ కి స్టార్ట్ అయిపోతున్నాం. అన్ని కంప్లీట్ అయిపోగానే అక్కడ మా అక్క చెప్పింది కదా ఫ్రూట్స్ ఉన్నాయి పప్పాయ తీసుకోండి అని చెప్పేసి ఇంకా మా గట్టున్నాయి పళ్ళు ఇక తెంపుతున్నాడు. నిజంగా ఊర్లలో ఉంటే ఇట్లా ఫ్రెష్ ఫ్రూట్స్ కొన్ని చెట్ల మీద నుంచి తినొచ్చు. సిటీస్లలో అయితే అన్ని ఇంజెక్షన్స్ అన్హెల్దీ ఫుడ్స్ అన్ని ఇంకా అలవాటు పడిపోయినాం. ఇంకా వాటికి ఏం చేయలేము. ఉంటాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ పప్పాయని కట్ చేసి తినడమే. అసలు ఆ ప్లేస్ చూడండి ఎంతగానో ఉందో. మనకు అసలు ఇట్లాంటి ప్లేస్లు ఉంటాయి సిటీస్లలో, అంత ప్లేస్లోనే బిల్డింగ్లు లేపేస్తారు అనమాట. ఇంక ఇప్పుడు నెక్స్ట్ పప్పాయ కటింగ్. ఇవి ఇండ్లు ఊర్లలో ఉంటాయి అన్నమాట. టేస్టింగ్ టైం. ఇంకా మేము ఇక పప్పాయ తిని ఇంకా స్టార్ట్ అవుదాం గుమ్మడికాయ ఇడ్లీ వాళ్ళ పీసెస్ బెస్ట్. ఇట్లా ఇస్తా అట్లా ఇస్తే తిన్న ఫీలింగ్ ఉన్నది. పొడుగునాయి వచ్చి అట్లా ఆ కలమాడి పండు తిన్నట్టు అనిపిస్తున్నాయి. కలమామిడి పండు పొడుగుంటాయి కదా. మీ తోతాఫర్ అని అంటావు కదా నువ్వు. సీతాఫలం పెద్ద మామిడికాయ పెద్ద పొడుగు ఉంటుంది చూడు. ఉప్పు కారం దాయి జరిగే 1 2 3 జంప్. తీసుకోండి తినండి. ఇలా ఒకపోద్దు అబ్బా నాకే ఇంత రెడ్గా నిజంగా తిని చూడు ఎంత తీయ ఉంటుంది. ఇప్పుడు మనకు నాన్న పంపిస్తాడు చూడు, అవి హైబ్రిడ్. అవి హైబ్రిడ్ మళ్ళీ టేస్ట్ ఉండదు. ఇది చూడు తీయగా భలే ఉంటుంది. మాకు ఇవి కూడా కనిపించినాయి. చింతపండు అయిపోయినాము. తినండి. ఉండవచ్చు కానీ షాప్ కానీ ఇక్కడ ఇవి మాత్రం ఏం టేస్ట్ ఉన్నాయి. ఎన్ని రోజులకు తింటున్నాము మళ్ళీ. బాగుందా పప్పు? బాగుందా? బాగుందా? తీయగా బాగాలేదా? తీయ పిల్ల బాగుందా? ఇంకా మేము ఇవన్నీ చేసి స్టార్ట్ అయ్యేసరికి ఆల్రెడీ 3-4 అయిపోతుంది. ఇంకా ఆకలి వేస్తుంది అని చెప్పేసి ఒక డాబా దగ్గర ఆగి మా వాళ్ళకి ఆకలి ఇస్తుంది. సో మాకైతే ఆకలి వేయట్లేదు. నేను మా మరిది టీ తాగేసాము. మా సారు మా చెల్లి ఫుడ్ తిన్నారనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ వాళ్ళే పిల్లలకు పెడుతూ వాళ్ళు తిన్నారు. మేమైతే టీతో సరిపెట్టుకున్నాం.
మాకంత ఆకలి అనిపించలేదు, సో అందుకే టీ తాగినాం అనమాట. చాలా చాలా కడుపులో ఏమన్నా వద్దాం అనుకున్నాము. ఇంకా మజ్జిగ ఉంది, ఇంకా నెక్స్ట్ లస్సీ ఉందన్నమాట. నేను మా మరిది లస్సీ, మా చెల్లి ఏమో మజ్జిగ ఆర్డర్ పెట్టుకుంది, కానీ అది తాగలేదు. మా మరిది గుంజుకొని తాగేస్తుంది అనమాట. అంతే, ఇంకా దిస్ ఈజ్ వీడియో అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దిస్ ఈజ్ వీడియో, బాయ్ బాయ్. ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.